ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడు మాట కోసం ఎదురు చూస్తూ దేవుని ఆత్మ సహాయంతో ఈ మాట్లాడుతూ చేస్తున్నాం. కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. వాళ్ళు కావలి కాచుకుంటున్నప్పుడు రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా చీకటి, రాత్రి అంటే బాగా చీకటి ఉంటుంది కదా, ఆ చీకటిలో ప్రభు దూత వచ్చి వారి మధ్యకు, వారి యొద్దకు, వారికి సమీపంగా దేవుని దూత వచ్చి నిలిచి వాళ్ళ దగ్గర అలా నిలబడినారంట. ఆ దూత చాలా టైం వరకు ఆ దూత గొర్రెల కాపరుల దగ్గర నిలబడినప్పుడు వాళ్ళు చాలా భయపడిపోయారు. దేవుని దూత అని అంటే వాళ్ళకి కొత్త కాదు, దూతల గురించిన బాగా అండర్స్టాండింగ్ ఉంది వారికి. కానీ వారు ఎందుకు భయపడ్డారు అని అంటే ఆ కాపరుల దగ్గర, ఆ గొర్రెల మందల దగ్గరనే ఆ దూత కొంచెం టైం, మరి అవర్స్ అయితే కాదు కానీ కొన్ని మినిట్స్, కొన్ని క్షణాలు ఆ గొర్రెల దగ్గర, కొన్ని మినిట్స్ ఆ గొర్రెల కాపరుల దగ్గర, ఆ గొర్రెల మందల యొద్ద నిలిచారు. ఎందుకు ఆ మాటని స్ట్రెస్ చేయాలి అని అంటే, and lo, the angel of the Lord came upon them, and the glory of the Lord shone around about them, and they were sore afraid. ఎందుకంటే దేవుని గొప్ప మహిమ, దేవుని వెలుగు వారి చుట్టూ ప్రకాశించాలని అంటే ఇట్ డజంట్ టేక్ అ సెకండ్. కనురెప్ప పాటులు అలా వెలుగల రావడం, దూతల మాట్లాడడం, వెళ్ళిపోవడం అలా కాదు, షాకింగ్ న్యూస్ గా కాదు, నిదానంగా ఆ వారి చుట్టూ దేవదూత వచ్చి నిలబడిన తరువాత ఆ వారున్న ఆ గొర్రెల మందల చుట్టూ, కాపరుల చుట్టూ కాదు, ఆ మందల చుట్టూ కూడా దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశిస్తున్నప్పుడు దూత నోరు తెరవబోగా దూతతో పాటు, నెక్స్ట్ వచనం, ఆ దూతతో పాటు 14 వచనంలో ఉంటుంది, 13-14లో దూత నోరు తెరిచి మాట్లాడగా, దూత మాట్లాడిన మాటకు పరలోకమంతా కూడా వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో, అనిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఓకే, ఇది అక్కడ జరిగిన సన్నివేశం. 8వ వచనం, రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, షెపర్డింగ్ ద ఫ్లాక్, మందను కాస్తుండినప్పుడు ఇన్ ద మిడ్ నైట్. సర్వలోకం కూడా మిడ్ నైట్ లో ఏం చేస్తుంది? సర్వ ప్రపంచం నిద్రపోతూ ఉంటుంది. ఎవ్రీవన్ ఈవెన్ ద లెవైట్స్ అండ్ ద లా సీకర్స్, లా టీచర్స్ అండ్ ద లా ప్రాక్టీసర్స్, ధర్మశాస్త్రం బోధించేవారు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు, ధర్మశాస్త్రాన్ని బాగా క్షుణ్ణంగా చదివేవాళ్ళు, ధర్మశాస్త్రం బోధించేవాళ్ళు, ప్రధాన యాజకులు, బలిపీఠ అతిపరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒకసారి ధూపం తీసుకువెళ్ళి మందసం దగ్గర ఆ రక్తంలో చిలకరించేవారు, అనుదినము బలులు అర్పించేవాళ్ళు, నైవేద్యం చేసేవాళ్ళు, ధూపం వేసేవాళ్ళు, అందరూ నిద్రపోతున్నారు. Everyone, not a single soul is alive and awake. అందరూ నిద్రపోతున్నారు. ఎందుకని? ధర్మశాస్త్రోపదేశకుల దగ్గరికి వెళ్ళలేదు. ఫస్ట్ శుభవార్త, ఫస్ట్ న్యూస్ ఎవరికి చెప్పాలి? జస్ట్ థింక్ అబౌట్. ఎందుకని ఈ శుభవార్త? ఇది గొప్ప శుభవార్త, ప్రపంచానికి శుభవార్త, ధర్మశాస్త్రానికే శుభవార్త. ధర్మశాస్త్రానికి ఆదాము బిడ్డలు అనబడిన ఆదాము సంతతి అంతటికి శుభవార్త. ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టబడిన ఆదాము సంతతికి అంతటికి శుభవార్త. మరి ఈ శుభవార్త మొట్టమొదట మరియకు యోసేపుకి తెలిసిందనంటే దట్స్ అనదర్ స్టోరీ. కానీ దావీదు పట్టణమందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే ఆ వర్స్, ద మోస్ట్ గోల్డెన్ వర్డ్స్ అవి. ఆ బంగారు మాటలు, బంగారు వాక్యాలు గొర్రెల కాపరులకు తెలియపరచడం ఏంటి?
అంత చీపెస్ట్ న్యూస్ అది. గొర్రెల కాపరులు అని అంటే అది చాలా హేయమైన పనిగా భావిస్తారు. మళ్ళీ దాని నుంచి వచ్చే ఉల్లెన్ సో ఎక్స్పెన్సివ్, దాని నుంచి వచ్చే బటర్ కానీ మిల్క్ కానీ ఇంకా అన్ని ఎక్స్పెన్సివే, దాని నుంచి వచ్చే మీట్ కానీ అన్ని ఎక్స్పెన్సివే, దాన్ని కాసేవారు మాత్రం. అండ్ ఈ న్యూస్, ఈ గొప్ప శుభవార్త అంత దీనమైన కడు పేదలైన వారికి తెలియపరచడం ఏంటి? ఇస్ దేర్ ఎనీ పార్షియాలిటీ? ధర్మశాస్త్రోపదేశకులు, ధర్మశాస్త్రం బోధించేవారు. ఎందుకో తెలుసా? చాలా ఏండ్ల నుండి, మోషే చెప్పిన టైం నుండి, నా వంటి ఒక ప్రవక్త మీలో పుడతాడు, మీలో వస్తాడు, మీరు ఆయన మాట వినాలి, మీరు ఆయనకి లోబడాలి, మీరు ఆయన చెప్పినట్లుగా చేయాలి అని మోషే చెప్పినప్పటి నుండి వెయిట్ చేస్తున్నారు మీరు. మోషే వంటి ప్రవక్త వస్తాడు, మోషే వంటి ప్రవక్త వస్తాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కలను. ఆ ప్రవచన నెరవేర్పు కొరకు ఎంత కాలం నుండి ఎదురు చూస్తున్నారు వారు. ఎప్పుడు ప్రతి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 24 గంటల ధర్మశాస్త్రాన్ని పరిశోధించడమే. ఎట్లా అర్థం చేసుకోవాలి వచనాన్ని, ఈ లైన్ ఎలా అర్థం చేసుకోవాలి, పదం ఎలా అర్థం చేసుకోవాలి, ఈ ప్రవచనం ఎలా అర్థం చేసుకోవాలి. మధ్య 2వ అధ్యాయంలో ఆ హేరోదు రాజు శాస్త్రోపదేశకులని పిలిపించి పరిశోధింపజేస్తాడు కదా, మీరు వెతకండి రాజు ఎక్కడ ఉంటాడో అని. 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. మరి రాజు చెప్పక ముందే చాలా వెయిట్ చేస్తున్నారు, చాలా ఆశతో అత్యాసక్తితో ఎదురు చూస్తున్నారు ఈ సర్వ ధర్మశాస్త్ర బృందం అంతా కూడా. సన్హెడ్రిన్ సభ అంటే ముఖ్యులు 70 మంది ఉంటారు. అలా ప్రతి చుక్క, ప్రతి కామ, ప్రతి డాట్ అన్ని డాగిష్ అంటారు. వీటన్నిటినీ కూడా పొళ్ళుతో సహా బాగా ఎరిగిన వారు 70 మంది సన్హెడ్రిన్ సభ. ఈ సభలో నుండి శుభవార్త బయటికి వెళ్ళబోయింది. వేళ మందను కాసుకుంటున్న బలహీనమైన పేదవారు, దరిద్రులు, వీళ్ళకి పరలోకపు భాష ఎలా అర్థమైంది? పరలోకపు భాష, పరలోక సైన్య సమూహం చూడండి 13. పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి మాట్లాడుతున్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఈ గొర్రెల కాపరులకి పరలోకపు భాష ఎలా తెలుసు? ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటే ఎప్పుడు 24 గంటలు ఇది తిరగేస్తూ ఉంటారు కాబట్టి దే కుడ్ హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ దిస్. దే కెన్ అండర్స్టాండ్ ద వర్డ్ వాట్ ఎవర్ గాడ్ సేస్. బట్ ద షెపర్డ్ నార్మల్ సామాన్యమైన వారు ఆలోచించండి. ఎందుకని రాత్రి వేళ మందను కాచుకొనుచున్న వారితో దూత మాట్లాడుతున్నారు. ఏం పగలు మాట్లాడచ్చుగా ఆ గొర్రెల కాపర్లతోనే, నైట్ ఎందుకు మాట్లాడాలి? బికాస్ దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఎందుకు దేవుడు వాళ్ళనే ఎంచుకున్నాడు అని అంటే, ద హోల్ జ్యూస్, యూదా జనాంగం అంతా నిద్రపోతుంది. వెయిటింగ్ ఈజ్ అ బ్యూటిఫుల్ పర్ఫెక్షన్. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ వెయిటింగ్ అనే వర్డ్, వెయిటింగ్ అనే మాట, ఎదురు చూడడం అనే మాట, మనం శరీరానుసారమైన మనసుతో ఆలోచన చేస్తే దాట్స్ అ వెరీ నెగిటివ్ వర్డ్. అదొక నెగిటివ్, ఇష్టం ఉండదు ఆ మాట ఆలోచించడానికి. బట్ ఇఫ్ యూ రీడ్ అండ్ అండర్స్టాండ్ ద వర్డ్ వెయిటింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద స్పిరిట్, దట్స్ అ బ్యూటిఫుల్ పర్ఫెక్షన్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ రాత్రి ఎందుకు గొర్రెల కాపరులతోనే దేవుడు తన దూతను పంపి మాట్లాడుతున్నారు అని అంటే, బికాస్ దే ఆర్ వెయిటింగ్ ఎట్ ద నైట్ అండ్ వాచింగ్ ఎట్ ద నైట్. రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ ఉన్నారు అని అంటే, వాట్ ఎవర్ మే కమ్, ఐఎమ్ గోయింగ్ టు డీల్ విత్ దాట్. ఈ చుట్టూ కంచె వేసేసి గొర్రెల కాపరి ఈ గొర్రెల మీద కన్ను వేస్తాడు, ఈ కంచె అవతల కూడా కన్ను వేస్తాడు. ఎందుకు? ఏదైనా రాని, ఐఎమ్ రెడీ టు బేర్ ఇట్, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. సింహమే రాని, ఎలుగుబంటే రాని, మృగమే రాని, గుంట నక్కనే రాని, వాట్ ఎవర్ మే కమ్, ఐఎమ్ గోయింగ్ టు ఫేస్ ఇట్. అంత బోల్డ్గా నిల్చుంటాడు ఒక షెపర్డ్, ఒక కాపరి. దావీదు చూసి మనకు గుర్తొస్తుంది. దావీదు తన గొర్రెల మందని కాస్తుండినప్పుడు ఒక సింహం వచ్చి ఆ గొర్రె పిల్లను పట్టుకొని పోయిందంట. ఒక గొర్రె పిల్లగా ఏమైంది? పోతే వదిలేయచ్చు కదా. సింహం ఎక్కువ, ఈ గొర్రె పిల్ల ఎక్కువ? వదిలేయచ్చు కదా. దాని బలము దీని బలం ఎంత?
ఒకటి కాకపోతే ఇంకో 10 ఉంటాయి లోపల. ఒక గొర్రె ఇంకో 10ని కనలేదా? ఆ గొర్రె పిల్ల వదిలిపెట్టేయొచ్చుగా. కానీ దావీదు చాలా దీనమైన మనసు గలవాడని, చాలా సెన్సిటివ్ మైండ్. ఆ ఒక్క చిన్న గొర్రె పిల్లని కాపాడడానికి కోసం అంత పెద్ద సింహం, తనకు తెలుసు హీ కాంట్ ఫేస్ దాట్ అని. తన బలం చాలా తక్కువ అని తెలుసు, తన సామర్థ్యం చాలా తక్కువ అని తెలుసు, తాను ఎదురు పడలేడని కూడా తెలుసు. దాని కోరల దగ్గర బాలుడు దావీదు, బాలుని దగ్గర సింహాన్ని ఎదిరించే బలం ఎక్కడి నుంచి వచ్చింది? హౌ కెన్ హీ ఫైట్ అగైన్స్ ద లయన్, ద కింగ్ ఆఫ్ ద యానిమల్స్? జంతువులు, మృగాలన్నింటికి రాజు, మృగరాజుతో పోరాడమా? కానీ దావీదు చాలా జలస్ కలిగిన వ్యక్తి. నాది గొర్రెపిల్ల, అది చిన్నదైతేనే పెద్దదైతేనే అది నాది గొర్రెపిల్ల, నువ్వెవరివైతే నాకేంటి? ఐఎమ్ గోయింగ్ టు ఫేస్ యూ అండ్ ఐఎమ్ గోయింగ్ టు డిఫీట్ యూ. ఆ ఆలోచన ఉంది కాబట్టి దూకాడు దాని మీదకి. అమ్మో, నేను దీన్ని గెలవగలనా లేదా అని నిదానంగా పోయి దాన్ని పట్టుకునే లోపల మింగేస్తుంది దావీదు. But he was so strong in his fight. I'm going to defeat it and I'm going to win over the lion, the king of the animals. నేను గెలవగలను, నేను జయించగలను అని దూకినాడట దాని మీద. దూకి దాని నోట్లో దాని ఆ గ్రిప్, ఆ షార్ప్ గ్రిప్ ఎలా ఉంటది? మనం వెళ్ళి ప్లీజ్ సింహమా నా గొర్రెపిల్లను వదిలిపెట్టేట్టు వదిలిపెడుతుందా? You have to fight over that and you have to win. You have to defeat that. దాని చేతులు పట్టుకొని, ఆ నోరు పట్టుకొని, దాని కోరలలో నుండి పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయిన తన పసి గొర్రె పిల్ల ప్రాణాన్ని చీల్చి, ఆ సింహపు నోటిని చీల్చి లోపలికి చేయబట్టి తన గొర్రె పిల్లని సేవ్ చేసుకున్నాడు దావీదు. అంత బోల్డ్గా ఉంటారు గొర్రెల కాపరులు. అలాంటి గొర్రెల కాపరులు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఎట్ ద నైట్, రాత్రి పూట. వెయిటింగ్ అంటే లోకము దృష్టిలో అది ఒక హోప్లెస్ మైండ్, హోప్లెస్, ఆశ లేని, నిరీక్షణ లేని కార్యం వెయిటింగ్ అంటే. కానీ వాక్య ప్రకారంగా, ఇన్ ద సెన్స్ ఆఫ్ బిబ్లికల్ వే, if we understand it, if we interpret the word waiting, and in my understanding that's a very beautiful perfection. I don't know how to compare that, but that's a very beautiful way. Faith is the trust, and faith is the hope, the base of the life. Waiting అంటే that you know something is going to happen. You are not just waiting in an empty way. గాల్లో వెయిట్ చేయట్లేదు మనం. ఆ దీపం, ఆ వెలుగు అలాంటి పడుతూనే ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ దట్ ఫెయిత్ ఇన్ గాడ్. అది ఒక సామెతగా ఉపయోగిస్తారు లోకంలో, కానీ నిజంగా నీ విశ్వాసం స్ట్రాంగ్ అయితే, ఇఫ్ యూ మేక్ యువర్ విశ్వాసాన్ని స్ట్రాంగ్ చేసుకుంటే, యూ కెన్ లైట్ అప్ దట్ క్యాండిల్ ఈవెన్ ఇన్ ద ఫియర్స్ విండ్. బలమైన భయంకరమైన పెను తుఫానులో కూడా నీ దీపం ఆరిపోదు. దావీదు అంటాడు, నా దీపం వెలిగించి వాడవు నీవే. ఆరని పోరైనా కానీ, ఎన్ని కరకాలైన కానీ, మై లైట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఫేడ్ అవే అండ్ మై లైట్ ఈస్ నాట్ గోయింగ్ టు గెట్ ఆఫ్. నా వెలుగు, నా దీపం ఆరిపోదు. అది దావీదు విశ్వాసం. ఓ గొర్రెల కాపరి విశ్వాసం. Praise the Lord. వెయిటింగ్ అంటే మిగిలిన వారందరూ కూడా ధర్మశాస్త్రోపదేశకులు, లేవీయులు, యాజకులు, whoever they are in the whole Bethlehem and in the whole Judah, ఆ యూదా అంతట్లో కూడా ఎవరెవరైతే ఉన్నారో they are searching. వారు వెతుకుతున్నారు లేఖనాలను. రక్షకుడు ఎక్కడ ఉదయిస్తాడు, యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది, ఇశ్రాయేలులో నుండి రాజదండం వస్తుంది, యాకోబు సంతానంలో ఎలిక పుడుతుంది అని ఈ వచనాలన్నిటినీ కూడా దే ఆర్ సర్చింగ్. అండ్ అట్ ద నైట్ టైం దే ఆర్ క్లోజింగ్ దేర్ బైబిల్స్ అండ్ దే ఆర్ టేకింగ్ అ రెస్ట్. నో, ఈ రోజు మనకి అక్కడలేదు, సో లెట్స్ టేక్ రెస్ట్. And then again in the morning, they are opening their law books and they are again searching. And in the evening time again, they don't have an answer, they are closing their Bible. And again in the morning, they will open them. But ఈ గొర్రెల కాపరులు
Just understand the sense of that meaning. Just understand, simply understand. ఆ గొర్రెల కాపరులు they are still waiting. వాళ్ళు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. Whatever may come and whatever may come to me. They were waiting and they were watching over the sheep. While the King of the whole world, the Passover lamb, is being born. Just right after Jesus was born, and the right moment, the news was shared to this shepherd. All the shepherds. ఆ రైట్ మూమెంట్ లో 2వ అధ్యాయం చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం 6-7. వారక్కడ ఉండినప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక ఆమె తన తొలిచూడు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో, వెంటనే 8వ వచనంలో, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, రైట్ ఆఫ్టర్ జీసస్ వాస్ బోర్న్, యేసు ప్రభువారు జన్మించిన వెంటనే, నో గ్యాప్, వెంటనే ఇదిగో నేడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అండ్ అది చాలా నిమిషాల గ్యాప్, అవర్స్ గ్యాప్ అయితే కాదు. అండ్ ఇన్ మై అండర్స్టాండింగ్ ఐ థింక్ దాట్ వెన్ 9వ వచనం, ప్రభువుతో వారి యొద్దకు వచ్చి నిలిచేను అని ఉంది కదా, ఆ ప్రభువుతో వారి యొద్దకు వచ్చినప్పుడు, అండ్ మేరీ ఈజ్ డెలివరింగ్ జీసస్. మరియా ప్రసవిస్తూ ఉండింది, అండ్ అట్ ద సేమ్ టైం దూత మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇప్పుడే పుట్టాడు రక్షకుడు. జస్ట్ థింక్ అబౌట్ దాట్. ఆ గొర్రెల కాపరుడికే ఎందుకు వచ్చింది ఆ శుభవార్త? Because they were only the ones who are awake in that glorious moment. ఆ మహిమకరమైన గడియ అది. లోక రక్షకుడు జన్మించడం, మిగిలిన వాళ్ళందరూ నిద్రపోతూ ఉన్నారు. బట్ హియర్ ఈ వీరు మాత్రమే మెలుకుతూ ఉన్నారు. అండ్ ఆల్ ద ఫ్యామిలీస్, నో లిటిల్ సోల్ వాస్ అవేక్. ఏ ఒక్క ప్రాణి కూడా మెలుకుతోలేదు, అందరు నిద్రపోతున్నారు. బికాస్ దే డోంట్ వెయిట్ ఆన్. ధర్మశాస్త్రోపదేశకులు మరి ప్రభు జన్మిస్తున్న ఆ టైంలో వాళ్ళు ఎంత రెడీగా ఉండాలి? వీళ్ళు ఎలా నిద్రపోయారు? మహిమ కలిగిన రాజు జన్మిస్తుంటే they don't even have any idea of that. ఎందుకు ఆ గొర్రెల కాపరులకే దేవుడు ఆ దర్శనం, ఆ ప్రత్యక్షత, ఆ శుభవార్త ఇచ్చాడంటే బికాస్ దే వర్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. వారు ఎదురు చూస్తున్నారు, వారు తమను తాము కావలి కాసుకుంటున్నారు. దే వర్ వాచింగ్ ఓవర్ ద ఫ్లాక్ అండ్ ఓవర్ ద. ఈ చీకటి టైంలో వచ్చే రోగాలు కానీ, వినాశనాలు కానీ, అపవిత్రత కానీ, దౌష్ట్యం కానీ, దుష్టుడు కానీ, క్రూర మృగములు కానీ ఆ చీకటిలోనే వస్తాయి. కానీ ఆ చీకటి అంతటిలో కూడా, చీకటిలో నుండి వచ్చే ప్రతి దౌష్ట్యము నుండి, ప్రతి అపవిత్రత నుండి, ప్రతి నాశనం నుండి తమను ప్లస్ తమ మందను కాచుకుంటూ ఉన్నారు ఆ గొర్రెల కాపరులు కాస్తూ ఉండినప్పుడు. ఇంకొక మాట ఏంటంటే, వారు కాస్తూ ఉండిన గొర్రెలు వారు కాస్తున్న గొర్రెలు, అందులో మేకలేవు, గొర్రెల మంద తమ మందను కాస్తుండగా, గొర్రెల కాపరులు తమ మందని కాస్తుండగా, కాయచుండగా అని ఉంటుంది. వారు కాయచుండిన ఆ గొర్రెలన్నీ కూడా అంట, ఒక మాట ఏంటంటే, యూదయ దేశంలో గొర్రెలని సింపుల్ రీజన్స్ తో పెంచరు. ఎవ్రీ షీప్ ఈజ్ అలాటెడ్ టు బీ అ సాక్రిఫైస్డ్ ఆఫరింగ్. బలి పశువుగానే ప్రతి గొర్రె కూడా పెంచబడుతుంది ఫర్ నో ఎనీ రీజన్. ఇంకా ఏ రీజన్ ఉండదంట. ఒక గొర్రె ఆ యూదయ దేశంలో కనపడిందంటే దాట్స్ ఎ సాక్రిఫిషియల్ ల్యాంబ్. అది దేవునికి బలి అర్పించే బలి పశువు, గొర్రె పిల్ల. అంటే ఇప్పుడు వీరు కాస్తూ ఉండినారు చూసారా, ఈ గొర్రెలన్నీ కూడా సాక్రిఫిషియల్ ల్యాంబ్స్, బలి కోసము కాపాడుతుండిన
బలి కోసము మేపుచూ ఉండిన గొర్రెలు. అండ్ వీ కెన్ సే అండ్ ద నెక్స్ట్ కొద్ది రోజుల్లోనే ఈ పొలంలో కాస్తూ ప్రభువు జన్మించిన కొద్ది రోజుల్లోనే పస్కా పండుగ రెడీ అవుతుంది. ఈ పస్కా పండుగలో బలి పశువు ఫస్ట్ బలిగా అర్పించేది నిర్దోషమైన మగ గొర్రె పిల్లని. So they are preparing and they are protecting, they are watching over this sheep to be sacrificed in the Passover. అండ్ వీరేమో బలి పశువులైన ఈ బలి కోసం సిద్ధం చేస్తూ ఉండినారు ఈ గొర్రెపిల్లలన్నింటినీ. అట్ ద సేమ్ టైమ్ పస్కా బలి పశువు అయిన యేసు ప్రభు వారు జన్మించినారు. ఈ పస్కా బలి పశువుని గురించి అందుకు వారి మాత్రమే తెలియపరచండి, వారు మాత్రమే అర్థం చేసుకోగలరు, వారు మాత్రమే గ్రహించగలరు, విశ్వసించగలరు. డైరెక్ట్ గా వెళ్ళి ధర్మశాస్త్రకునికి లేదా ప్రధాన యాజకునికి చెప్పొచ్చు, దేవుడు చెప్పొచ్చు, దేవుడు ఆ వార్త పంపొచ్చు. హీ క్యాన్, బట్ దే కాంట్ అండర్స్టాండ్ దట్. భాష అర్థం కాదు అనేది కాదు సమస్య, లేదా ప్రభు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాట కూడా కాదు ఆ సమస్య. దే కాంట్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. మెస్సియా మీ కొరకు జన్మించాడు అని అంటే వారు అర్థం చేసుకోలేరు, దేవుడు వారిని చెప్పలేరు. వాళ్ళందరినీ స్పేర్గా సపరేట్ దూరంగా పెట్టేసి ఓ బలహీనమైన పేదవారైన గొర్రెల కాపులకు దేవుడు ఆ మాట పంపించారు. బికాస్ దే ఆర్ వెయిటింగ్ అండ్ దే వర్ వాచింగ్ over the flock and over them. Because waiting is a beautiful perfection that no one can understand that. ఆ ధర్మశాస్త్రోపదేశకులకు కూడా అర్థమై ఉండదు. అందుకే వాళ్ళు వెతకడం, ప్రశ్నించడం, వారు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఏమో సింపుల్ ఇంట్రడక్షన్ ఇవ్వలేదు, జస్ట్ సింపుల్ గా ఇవ్వలేదు ఇంట్రడక్షన్. వారు వెయిట్ చేస్తుండగా వారి చుట్టూ కూడా పరలోకపు మహిమ ప్రకాశించింది. నాట్ జస్ట్ సమ్ లైట్, పరలోకపు వెలుగు ప్రకాశించింది ఆ గొర్రెల మందల చుట్టూ కూడా. ఎప్పుడు వెలుగు ప్రకాశిస్తుంది అంటే బికాస్ దాట్స్ ద నైట్ టైం, చీకటి. కాబట్టి ఆ చీకటిలో వారి కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వారి కోసం వెలుగు ప్రకాశించింది. వారందరికీ భయం పుట్టింది వాళ్ళకి. అంత వెలుగు ఎప్పుడు చూడలేదు కాబట్టి, ఎందుకంటే అది మ్యాన్ మేడ్ లైట్ కాదు, మనుషుడు క్రియేట్ చేసిన లైట్ కాదు. అది వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూస్తుంటారు అంత వెలుగు, అంత ప్రకాశమైన మహిమని జీవితంలో ఎన్నడూ చూస్తుంటారు వాళ్ళు. అందుకే ఆ వెలుగు, ఆ దూత కనపడగానే చాలా తొందరపడ్డారండి. తొందరపడి భయపడ్డారు. ఏంటంటే వామో భూతం అని కాదు, దయ్యం అని కాదు. బికాస్ మన దగ్గరికి దూత రావడం ఏంటి? ఆర్ వి దాట్ వర్ది? మన దగ్గరికి దూత రావడం ఏంటి? మన చుట్టూ వెలుగు ఏంటి అసలు అని దే వర్ సో సర్ప్రైజ్డ్. ఈ 16 త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువుని చూశారు. ఉదయకాల సమయంలో దేవుని మాట మనం ఎదురు చూస్తాం, దేవుని కార్యం కోసం ఎదురు చూస్తాం, రైట్. కానీ వి హ్యావ్ టు హోప్ ఇన్ ద లార్డ్స్ డూయింగ్. దేవుడు చేసే కార్యాన్ని మనం ఎదురు చూడాలి. యువర్ వెయిటింగ్ షుడ్ గో ఆన్, యువర్ వెయిటింగ్ షుడ్ గో ఆన్. ఎలా? పీస్ఫుల్గా, నెమ్మదితో. యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ దట్. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్. యూ హ్యావ్ టు బిలీవ్ విత్ అ హోప్. నిరీక్షణ లేకుండా ఎదురు చూసేది దట్స్ నాట్ బిబ్లికల్, అది వాక్యానుసారం కాదు. వాళ్ళు తమ గొర్రెలను విడిచిపెట్టి, బికాస్ వారు వెయిటింగ్ ఎండ్ అయిపోయింది, దే గెట్ వాట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్. అందుకని ఆ గొర్రెల మందని అక్కడ వదిలిపెట్టేసి దే వెంట్ టు జీసస్, టు సీ జీసస్ అండ్ వర్షిప్ హిమ్. ఫస్ట్ ప్రభువుని చూసి, ప్రభువుని ఘనపరిచి, ప్రభువును ఆరాధించినది ఒక సామాన్యమైన గొర్రెల కాదు. దూత మాట్లాడడం, వాళ్ళు ప్రతిస్పందించడం ఎట్ ఏ టైం జరిగిపోయింది. ఇఫ్ యూ గెట్ ద వర్డ్ రైట్ నౌ, యూ హ్యావ్ టు ఒబే దట్ వర్డ్ రైట్ నౌ. గొర్రెల కాపరులు వారు వెయిటింగ్, వారి వాచింగ్ మహిమకరమైన జ్ఞానం నేర్పింది, వారికి నేర్పింది. ఇదే ఈ సమయంలో మనకు కూడా నేర్పుతుంది. సో వెయిట్ and watch over yourself, and then you are going to see the light around you. When the light shines brightly around you, you are also going to faint.
and you are also going to terrified, afraid. అమ్మో ఇది దేవుని వెలుగు అని భయపడొద్దు. దెన్ బిలీవ్ that's the Lord's light. దేవుని వెలుగు అది. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, ప్రభువా నా జీవితంలో కూడా నీ కార్యము కోసం ఎదురు చూసి, నీ మాట కోసం ఎదురు చూసే ఆ ఓపిక, ఓర్పు, సహనం, జ్ఞానం. వెయిటింగ్ ఈజ్ విజ్డమ్. లోకానికి అది అవివేకం, కానీ విశ్వసించే వానికి వెయిటింగ్, ఎదురు చూపు అనేది జ్ఞానం. అందరూ ఎదురు చూడలేరండి. నాట్ ఎవ్రీ వన్ కెన్ వెయిట్. మన హృదయము, మన విశ్వాసము ప్రభు సన్నిధిలో పరీక్ష చేసుకుంది. ఎప్పుడైతే మనం ఎదురు చూస్తున్నాము అని అంటే దెన్ దెర్ ఇస్ ఈ గొర్రెల కాపరులు ఎదురు చూస్తూ ఉన్నారు. అట్ ద రైట్ మూమెంట్ జీసస్ వాస్ బోర్న్. నువ్వు ఎదురు చూస్తూ ఉన్నప్పుడే దెన్ ద బర్తింగ్ ఈజ్ గోయింగ్ టు టేక్ ప్లేస్. నువ్వు ఎదురు చూసిన తర్వాత జన్మించడం కాదు. while you are waiting, the work of God is taking place, is taking birth. So don't disturb your waiting. If you disturb your waiting with unnecessary unbeliefs or any doubts or any fears and any words that you speak out of your frustration or out of your unbelief, then you are going to disturb the limelight. Just think and believe that while they were waiting and watching over their flock, and at the right time Mary is giving birth to Jesus, and Mary is birthing Jesus. The same దూత అక్కడ నిలబడడం, వాళ్ళు వెయిట్ చేయడం, ఇక్కడ ప్రభు జన్మించడం. Then when you are waiting, while you are waiting, the birth is going to take place. It's birthing. What you are waiting for is birthing. దాన్ని దేవుడు సిద్ధం చేశాడు. విశ్వాసంలో గొర్రెల కాపరుల వలె లెట్స్ వెయిట్ అండ్ లెట్స్ వాచ్. లెట్స్ స్టాండ్ బోల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డెవిల్ అండ్ లైక్ డేవిడ్. ప్రభు సహాయపడతాడు. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించును గాక. ఆమేన్.